అంటే మీకు విచారణ మీద ఇంట్రెస్ట్ ఇప్పుడు చెప్తున్నారు తప్ప మీకు విచారణ ఇంట్రెస్ట్ కాదు. బ్లాక్మెయిల్ చేసి అతన్ని లొంగ తీసుకొని పోర్టు కొట్టేయాలనేది ఆలోచన తప్ప మీకు విచారణ అనేటువంటి అర్హత అడగడానికి అర్హత ఎక్కడుంది? నిజంగా మీరు 97 నుంచి 2019 వరకు జరిగినటువంటి దాని మీద విచారణ జరిపి కేవీ రావు మీద యాక్షన్ తీసుకుంటే ప్రజలు హర్షించేవాళ్ళు, ఓకే మంచిదే అని. కరెక్ట్. అందుకోసం వీళ్ళు బ్లాక్ మెయిలర్స్ తప్ప వీళ్ళు ప్రజాధనం కొల్లగొట్టడానికి తమ అధికారాన్ని వినియోగించుకొని అన్ని సహజ సంపదలని కొల్లగొట్టడంలో అగ్రగణ్యులు తప్ప వీళ్ళు నిజంగా పీపుల్స్ ఇంట్రెస్ట్, రాష్ట్ర ప్రయోజనం కానీ ప్రజా ప్రయోజనం కానీ వీళ్ళకి తెలియదు, వీళ్ళ డిక్షనరీలో లేదు. అయితే కేవీ రావును బెదిరించే దాంట్లో నాకు తెలిసినటువంటి విషయం ఏమంటే ఆ రోజు 97లో జరిగిన ఒప్పందంలో 22% ప్రాఫిట్ను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలనేటువంటి ఒక కండిషన్ ఉంది. ఈ మహానుభావుడు కూడా ఎగ్గొట్టినాడు, ఇవ్వలే. ఎందుకు అతన్ని బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సుమారుగా 1000 కోట్లు ఏదో అంటున్నారు. ఈ 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తాం, నీ మొత్తం కుటుంబాన్ని లోపలేస్తామని బెదిరించి ఆ రకంగా లాక్కున్నారు అనేటువంటిది ఒక కథనం వినపడుతుంది. హౌ ఫార్ ఇట్ అనేది గవర్నమెంట్ క్లారిఫై చేయాల్సిందే. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే అసలు ఈ 1000 కోట్ల రూపాయలు ఆయన ఎగ్గొట్టినాడు కదా, ఈ విజయసాయి రెడ్డి కంపెనీ ఏదైతే ఉందో విక్రాంత్ రెడ్డి లేదా శరత్ చంద్ర అరవిందో కంపెనీ వీళ్ళు కట్టినారా గవర్నమెంట్ కు? అదే కదా. వీళ్ళు కూడా పగనామాలు పెట్టారు. ఇది బయటికి రావాలి సార్. పెట్టారు. ఎందుకంటే వాళ్ళు కట్టినట్టు కేవీ రావు ఇవ్వాల్సిన జ్యూస్ వీళ్ళు కట్టినట్టు ఎక్కడా లేదు. అదే అది ప్రస్తుత ప్రభుత్వం బయట పెట్టాలి. మీరు అడిగింది కరెక్ట్. కాబట్టి నేను అడిగేది అది. ఇప్పుడు ఈయన బడ్డీస్, క్యాస్ట్ బడ్డీస్ కాబట్టి చేసినారు అంటున్నారు కదా, మరి నువ్వు ఫ్యామిలీ బడ్డీగా మొత్తం ప్రజా పోర్ట్ను, మొత్తం ప్రజల ఆస్తి అది ఎవరు? మీ నాయన సొంతమా? విజయసాయి రెడ్డి నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉండడానికి అర్హత ఉందా నీకు? ఇట్లా ఈ రకంగా ఒక పోర్ట్ను స్వాధీనం చేసుకొని ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి ఏం జరుగుతుంది? దందా మొత్తం స్మగ్లింగ్ అడ్డా అయింది అక్కడ. కాబట్టి విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన అనర్హుడండి. ఆయన నిజంగా ఎథిక్స్ కమిటీ ఉంటే ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలా పార్లమెంట్లో. ఇట్లాంటి అన్ఎథికల్ వ్యక్తుల్ని ఎట్లా పార్లమెంట్లో కొనసాగించాలనో చర్చ జరగాల్సినటువంటి అవసరం. ఆ తర్వాత ఇప్పుడు కేవీ రావు గారు ఈరోజు ఒక కంప్లైంట్ సిఐడికి ఇచ్చారు. ఆయన అంటే సహజంగా భయపడి ఉండేటువంటి వాతావరణం లేండి, ఎందుకంటే ఆయన ఒక్కరిని తప్పట్లేం మనం. 19 నుంచి 24 వరకు ఒక భయోత్పాతమే. ఎవడు జగన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం లేదు, మాట్లాడితే జైలుకు పోవడమే. అందుకోసమే ఈరోజు కంప్లైంట్ చేశాడు. అయితే మరి కంప్లైంట్ మీద సిఐడి ఏం యాక్షన్ తీసుకుంటుంది అనేది చూడాలా. దీంట్లో లీగాలిటీ కూడా, ఎందుకంటే అది ఏడీబీ రుణం కావచ్చు, ఏ రుణం కావచ్చు. ఆయన విజయసాయి రెడ్డి చాలా జాగ్రత్తగా ఇది ప్రభుత్వానికి కాదు ఏడీబీ రుణం అంటున్నాడే, బుద్ధి లేని వాదం తప్ప. ఇది ఏడీబీ రుణం రాష్ట్ర ప్రభుత్వమే కదా, రాష్ట్ర ప్రభుత్వం పోర్ట్ అది. రాష్ట్ర ప్రభుత్వం పోర్టుకు నామాలు పెట్టవచ్చునా? రాష్ట్ర ప్రభుత్వం పోర్టును మరి నువ్వు ఎట్లా స్వాధీనం చేసుకున్నావు? నీకేం నైతిక హక్కు ఉంది? అందుకోసం లీగాలిటీ కూడా, ఎందుకంటే స్వాధీనం చేసుకున్నది చట్ట విరుద్ధంగా ఉందా చట్టబద్ధంగా ఉందా అనేది సిఐడి ఎంక్వైరీ చేయాల్సిందే. ఏమైనా ఒకటి వెంకటకృష్ణ గారు, ఈ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో ఇదొకటే కాదండి. కృష్ణపట్నం పోర్టు అదాని తీసుకున్నాడు. గంగవరం పోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం షేర్ అంతా కూడా, ఎందుకంటే 30 years తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పోర్టు స్వాధీనం కావాలా, అదానికి ఇచ్చేసారు. నామినల్ రేటు అదేమి రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా రావాల్సిన డబ్బులు రాబట్టుకోలే, నామినల్ రేటుకు సరెండర్ చేస్తున్నారు. కాబట్టి గంగవరం పోర్టు, కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టు, ఈ రకంగా పోర్టులు అమ్ముకున్నారు, భూములు అమ్ముకున్నారు, గనులు అమ్ముకున్నారు. అయితే దురదృష్టం ఏమంటే పట్టాభి గారు వింటూ ఉంటారు, ఆ సీరియస్నెస్ ప్రభుత్వం లేదండి. ఇప్పుడు మీరు అసలు ఈ దొంగల్ని ఎవరైతే బడా చోర్లు ఉన్నారో, మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారో, వీళ్ళను ఎట్లా బుక్ చేయాలా అనేటువంటి సీరియస్నెస్ లేదు. వీళ్ళ